దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రాలు. సువార్త స్వరమైనటువంటి ఆధ్యాత్మిక టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో వందనములు తెలియజేస్తూ మరొకసారి దేవుని యొక్క వాక్య సందేశమును కొరకై మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తా ఉన్నా. ప్రభువునందు ప్రియా దేవుని బిడ్డలారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. గత కాలంలో ప్రభువు ఉన్నటువంటి ఇంటిలో, మీ ఇంటిలో క్రీస్తుకు స్థానం ఉంటే, ప్రభువుకి స్థానం ఉంటే, దేవునికి ఇంటిలో స్థానం ఉంటే ఆ కుటుంబాలు ఎలా ఉంటాయో, ఏ విధమైనటువంటి ఆశీర్వాదాలు కుటుంబాల్లో ఉంటాయో అనేటువంటి విషయాలు మీతో చెప్పుకోవటం జరిగింది. ప్రియులారా, జక్కయ్య తన యొక్క ఇంటికి యేసుక్రీస్తు ప్రభువుని ఆహ్వానించినప్పుడు జక్కయ్య తన పాపాలు, తన అవిధేయతలు ఒప్పుకున్నాడు. అంత మాత్రమే కాదు, జక్కయ్య అతని ఇంటి వారందరూ కూడా రక్షించబడ్డారు. అబ్రహాము సంతానంగా వారు ఉన్నారు. మన మరియ మార్తల యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు, యేసు ప్రభు వారు ఎప్పుడైతే మరియ మార్తల ఇంటికి వెళ్ళారో, మార్త విస్తారమైనటువంటి పని పాటల చేత ఆమె తొందరపడుతున్నప్పుడు, మరియ అయితే యేసుక్రీస్తు పాదాల దగ్గర కూర్చోండి ఆయన యొక్క బోధను వింటా ఉంది. సమయాన్ని ఎంతో విలువైందని ఆమె గ్రహించి, ఆయనతో గడపటం క్షేమమని, సమయం విలువైందని ఆమె ఆయన పాదాల దగ్గర కూర్చున్నప్పుడు, యేసు ప్రభు వారు మరియను గూర్చి మార్తతో చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మరియ ఉత్తమమైన దానిని ఎంచుకున్నది అని దేవునికి వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. ఈనాడు చాలామంది కుటుంబాల్లో నెమ్మది లేక, సమాధానం లేక, కష్టాలని, సమస్యలని, ఆర్థిక సమస్యలని, కుటుంబ సమస్యలని, కుటుంబాల్లో ప్రేమ లేక, అనేక రకాల సమస్యలతో ఎన్నో కుటుంబాలు ఎంతో అల్లోకాలంగా ఉన్నాయి. కారణం ఏంటంటే ప్రియులారా, కుటుంబాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి స్థానం ఇవ్వట్లా, దేవునికి ఇవ్వాల్సినటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. కుటుంబాల్లో దేవునికి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యత, దేవునికి ఇవ్వాల్సినటువంటి ముఖ్యమైనటువంటి సమయాన్ని దేవునికి ఇవ్వట్లేదు. అందువల్లనే కుటుంబాల్లో అసమాధానం, అశాంతి కలుగుతూ ఉంది నాటి కుటుంబాల్లో. మీ కుటుంబాల్లో క్రీస్తుకు చోటు అనేది ఉంటే, మీ గృహాల్లో దేవునికి స్థానం అనేది ఉంటే, మీ గృహాల్లో ప్రార్థనా ధూపం అనేది ఉంటే, మీ గృహాల్లో దేవుని యొక్క వాక్య ధ్యానం అనేది ఉంటే, మీ కుటుంబాల్లో స్తుతి ఆరాధన అనేది ఉంటే, మీ కుటుంబాల్లో కుటుంబ ఆరాధన, కుటుంబ ప్రార్థన అనేటువంటివి ఉంటే, మీ కుటుంబము ఎంతో క్షేమముగా వర్ధిల్లుతుందని మీకు ప్రేమతో తెలియచేస్తా ఉన్నా. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల పూర్వం ఆయన ఈ భూమి మీదకి మానవ అవతారిగా, మనుష్య కుమారునిగా ఈ లోకానికి ఆయన వచ్చారు. పాపముల చేత, అపరాధముల చేత నశించిపోయి నిత్య నరకాగ్ని పాలు కావాల్సిన మనందరినీ కూడా రక్షించటం కోసం ఆయన ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయనకి సత్రములో స్థలము లేదంట. ప్రియులారా, ఆయనను చేర్చుకోవడానికి ఒక సత్రాన్ని దగ్గరికి ఆమె వెళ్ళినప్పుడు ఆ సత్రములో కూడా ఆమెకి స్థలము లేదని చెప్పి గెంటి వేసినట్లుగా మనం చూస్తాం. అలాంటి టైంలో మరియా యోసేపులు కూడా ఎంతో భయంకరమైనటువంటి ఆ చలిలో, ఆ నిండు ప్రసవమైనటువంటి పరిస్థితుల్లో ఒక పశువుల పాకలోనికి వెళ్ళి అక్కడ యేసు ప్రభుకి జన్మనిచ్చినట్లుగా మనం చూస్తాం. అయితే ఇక్కడ గమనించండి, ఆ పశువుల పాక అనేటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నప్పుడు, ఈ పశువుల పాకలో పాడి పశువులు ఉంటాయి, గడ్డి ఉంటుంది, పెంట ఉంటుంది, చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అక్కడ కనబడుతుంది. అలాంటి ఒక దుస్థితికరమైనటువంటి ఆ ప్రాంతంలో ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువారు జన్మించారో, ఆ ప్రాంత నలుమూలల నుంచి, దేశ నలుమూలల నుంచి, ప్రపంచ నలుమూలల నుంచి యేసు ప్రభువు ఉన్నటువంటి ఆ పశువుల పాక దగ్గరికి అనేక మంది గొప్ప గొప్ప వారు, తూర్పు దేశాల నుండి జ్ఞానులు కూడా ఆ స్థలానికి వచ్చారు. అంతకుముందు ఏ వ్యక్తి కూడా ఆ స్థలానికి రానటువంటి వ్యక్తులు, అంతకుముందు ఆ స్థలాన్ని ఇష్టపడినటువంటి వ్యక్తులు, ఆ స్థలానికి రావటానికి ఎవరు ఇష్టపడినటువంటి వ్యక్తులు, ఎప్పుడైతే యేసు ప్రభు ఆ స్థలంలో ఉన్నారో, ఆ దుస్థితికరమైనటువంటి ఆ స్థలం యొక్క పరిస్థితి ఎలా మారిపోయిందో చూడండి. అలాగే మన ఇంటిలో, మన ఇళ్లల్లో, మన యొక్క గృహాల్లో, మన కుటుంబాల్లో క్రీస్తుకు చోటు అనేది ఉంటే, ఆయనకి స్థానం అనేది మనం ఇస్తే, మన కుటుంబాలు కూడా ఆ విధంగా మారిపోతాయని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నా. మనం అలాగే ఇంకా చూస్తున్నప్పుడు యోబు గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనములో ఆయన ఇలా చెబుతున్నారు, నీవు అతనికిని, అతని ఇంటి వారికిని, అతని కలిగిన సమస్తమును చుట్టూ కంచె వేసేదివి కదా, నీవు అతని చేతి పనిని దీవించుట చేత అతని ఆస్తి దేశములో బహుగా
విస్తరించుచున్నది అని ఈ లోకములో యోబు అనేటువంటి ఒక మనుషుడు ఊజు దేశంలో ఉండేవాడు. ఇతడు దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తి, యథార్థవర్తనుడు, న్యాయవర్తనుడు, మరి చెడుతనాన్ని విసర్జించినటువంటి వారు. ఊజు దేశంలో అతనిటువంటి వారు ఎవరో లేరని దేవుని యొక్క లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. అలాంటి యోబు యొక్క పరిస్థితిని చూస్తూ ఉన్నప్పుడు అపవాది యోబు నుంచి మరి దేవుని దగ్గర మాట్లాడుతున్నటువంటి టైంలో అపవాది అంటాడు, యోబుని నువ్వు ఏమన్నా ఊరకే ఆశీర్వదించేసావా అంటాడు. అంత మాత్రమే కాదు, ఇక్కడ ఏమంటున్నాడంటే, ఇక్కడ చెబుతున్నాడు, నీవు అతనికి అతని ఇంటి వారందరికీ అతను కలిగిన సమస్తమునకును చుట్టూ కంచె వేసితివి కదా. దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వ్యక్తుల చుట్టూ, దేవుని మీద ఆధారపడినటువంటి కుటుంబాల చుట్టూ, క్రీస్తుకు స్థానం ఉన్నటువంటి గృహాల చుట్టూ, దేవునికి స్థానం ఉన్నటువంటి గృహాల చుట్టూ ఆయన ఒక కంచెను, ఒక కంచెను చుట్టూ వేస్తాడు. కారణం ఏంటంటే సమస్య అనేది లోపలికి రాకుండానట్లు, అపవాది కుటుంబాల్లోకి రాకుండానట్లు, కాబట్టి కష్టము అనేది కుటుంబాలకి రాకుండానట్లు ఆయన చుట్టూ ఏం చేస్తాడంటే ఆయనకి స్థానం ఇచ్చినటువంటి కుటుంబాల చుట్టూ ఒక కంచెని, ఒక గోడని, ఒక కాపుదలగా, ఒక భద్రతను దేవుడు ఏర్పాటు చేస్తాడు. యోబు యొక్క పరిస్థితిని మనం చూస్తున్నప్పుడు యోబులో ఉన్నటువంటి భయభక్తులను బట్టి, ఆయనలో ఉన్నటువంటి యథార్థతను బట్టి, ఆయన యొక్క భక్తి విధానాన్ని బట్టి యోబు యొక్క కుటుంబము చుట్టూ కూడా దేవుడు అంటే ఒక కంచెను వేశాడంట. అపవాది యోబు యొక్క కుటుంబంలోకి రావాలని చూస్తున్నాడు, కానీ అపవాది యోబు కుటుంబంలో ప్రవేశించి ఏదో ఒక శోధన కల్పించాలని అనుకున్నా కానీ అవకాశం లేకుండా పోయింది. కారణం ఏంటంటే దేవుని యొక్క ప్రొటెక్ట్ అనేది ఆ యొక్క కుటుంబము చుట్టూ ఉంది. ఈనాడు మీ కుటుంబాలు క్షేమంగా ఉండాలంటే, మీ కుటుంబాలకు కూడా భద్రత కావాలంటే, మీ కుటుంబాల్లో కూడా అలాంటి ఒక కంచె, ఒక కాపుదల, ఒక భద్రత మీ కుటుంబాల్లో ఉండాలి అంటే ప్రియులారా, యోబు వలె దేవుని యందు భయము, భక్తి కలిగి జీవించాలి. యథార్థవంతులుగాను, న్యాయవంతులుగాను మరి జీవించినప్పుడు దేవుడు మన గృహాలకు కూడా, మన కుటుంబాలకు కూడా అలాంటి ఒక కాపుదలను, ఒక భద్రతను ఇస్తారని చెప్పి ప్రేమతో నేను మీకు తెలియచేస్తా ఉన్నా. అంత మాత్రమే కాదు, మనము లూకాసు సువార్త 4వ అధ్యాయంలో చూస్తున్నప్పుడు 38వ వచనం, 39వ వచనం చదువుకుందాం. లూకాసు సువార్త 4వ అధ్యాయం 38, 39. ఆయన సమాజ మందిరంలో నుండి లేచి సీమోను ఇంటిలోనికి వెళ్ళాడు. సీమోను అత్త తీవ్రమైన జ్వరముతో పడి ఉండను కనుక ఆమె విషయమై అతని యొద్ద మనవి చేసుకొనిరి. ఆయన ఆమె చెంతను నిలవబడి జ్వరమును గద్దెంపగానే అది ఆమెను విడిచెను. వెంటనే ఆమె లేచి వారికి ఉపచారము చేయసాగెను. యేసుక్రీస్తు ప్రభువారిని భూమి మీద ఉన్నప్పుడు అనేక ప్రాంతాలు తిరుగుతూ సువార్త ప్రకటిస్తూ యోదయ, సమరయ, గలిలయ అనేక ప్రాంతాలు అనేక ప్రాంతాలు తిరుగుతూ అనేక గృహాలను, అనేక కుటుంబాలను పరామర్శిస్తూ దర్శిస్తూ ఉన్నటువంటి వారు. అలాంటి ఆయన ఒకసారి సమాజ మందిరంలో నుంచి సీమోను లేక పేతురు అనబడినటువంటి ఆ ఇంటిలోనికి వెళ్ళినప్పుడు ఆ సీమోని యొక్క అత్త అయినటువంటి ఆమె జ్వరముతో మంచం మీద పడి ఉండటం చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ గృహంలోకి వెళ్ళారో, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడైతే ఆ ఇంటిలోనికి ప్రవేశించారో అప్పటి వరకు జ్వరముతో బాధపడుతున్నటువంటి పేతురు అత్త అయినటువంటి ఆమె యేసు ప్రభు ఆమె విషయమై అతని యొద్ద వారు మనవి చేసుకున్నారంటే జ్వరంతో బాధపడుతుందని. ఆమె అతని యొద్ద నిలబడినప్పుడు జ్వరమును ఆయన గద్దెంపగానే అది ఆమెను విడిచెను. యేసు ప్రభు యొక్క జ్వరాన్ని గద్దించినప్పుడు ఆమెలో ఉన్నటువంటి జ్వరము విడిచిపెట్టి వెళ్ళిపోయిందంట ప్రియులారా. నిజమే. చూడండి, ఈ సమస్యలు, అనేక సమస్యలు ఉంటాయి కుటుంబాల్లో. వ్యాధులు ఉండొచ్చు, బాధలు ఉండొచ్చు, కష్టాలు ఉండొచ్చు, సమస్యలు ఉండొచ్చు, కన్నీరు ఉండొచ్చు, ఆర్థిక సమస్యలు ఉండొచ్చు, కుటుంబ సమస్యలు, అనేక రకాల సమస్యలు అనేవి కుటుంబాల్లో ఉండొచ్చు. ఇక్కడ పేతురు ఇంటిలో యేసు ప్రభు రాకముందు వరకు కూడా ఒక సమస్య అనేది ఉంది. ఏంటంటే పేతురు అత్తగారు పెద్దవాడైనటువంటి ఆమె జ్వరంతో బాధపడతా ఉంది. ఎంత కాలంగా బాధపడుతుందో తెలియదు, కానీ యేసు ప్రభు రాకముందు వరకు కూడా ఆమె జ్వరముతోనే ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభువును వారి ఇంటిలోకి చేర్చుకున్నారో వెంటనే ఆమెలో ఉన్నటువంటి జ్వరము ఆమెను విడిచిపెట్టేసింది. చూసారా? కాబట్టి మన గృహాల్లోకి, మన కుటుంబాల్లోకి దేవుని ఆహ్వానించుకుంటే, క్రీస్తుకి స్థానం అనేది ఇస్తే, మన హృదయములో, మన కుటుంబాల్లో, మన గృహాల్లో
దేవునికి స్థానం అనేది ఇస్తే మీ కుటుంబంలో ఎలాంటి సమస్య ఉన్నా కానీ, ఎలాంటి గడ్డు పరిస్థితి మీ కుటుంబాల్లో మీ గృహాల్లో ఉన్నా కానీ ఆ సమస్యను చక్కబెట్టగల దేవుడు సమర్థుడు. ఆయన మీ కుటుంబంలో ఉన్నటువంటి సమస్యను ఆయన తొలగిస్తాడు. మీ కుటుంబంలో ఉన్నటువంటి వ్యాధిని ఆయన తొలగిస్తాడు. కరువు, ఖడ్గం, మరి ఏదైనా సరే తొలగిస్తాడు. అంత మాత్రమే కాదు, మరి ఏ సమస్య కూడా మీ కుటుంబంలోకి రాకుండానట్లు, ఏ కష్టం కూడా మీ గృహంలోకి ప్రవేశించుకున్నట్లు మీ గృహము చుట్టూ ఆయన ఒక భద్రతగా వలయముగా, ఒక కాపుదలకు, ఒక కంచెను కూడా దేవుడే ఏర్పాటు చేస్తాడు. కాబట్టి యోబు యొక్క భయభక్తులను బట్టి ఆ కుటుంబంలోకి సమస్యలు, కష్టాలు, బాధలు రాకుండానట్లు ప్రొటెక్ట్ చేస్తాడు. ఈ పేతురు యొక్క జ్వరముతో బాధపడుతున్నప్పుడు ఆయన ఎప్పుడైతే ఆ ఇంటిలోకి ప్రవేశించాడో వెంటనే ఆమెను గద్దించినప్పుడు ఆ జ్వరం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మీ కుటుంబ సమస్యలు తీరాలంటే, కష్టాలు తొలగిపోవాలంటే, నీకు నెమ్మదిగాను సౌఖ్యముగాను బ్రతకాలి అని ఆశపడుతున్నట్లయితే, ఒకవేళ నువ్వు చింతిస్తున్నావేమో, అయ్యో మా కుటుంబంలో నెమ్మది లేదని, నువ్వు చింతిస్తున్నావేమో నా భర్త మారట్లేదు, నా భార్య నా మాట వినట్లేదు, నా బిడ్డలు నా మాట వినట్లేదని, ఇదిగో ఇదే మిక్కిలి అనుకూలమైనటువంటి సమయం. మీ కుటుంబాల్లో దేవునికి స్థానం ఇవ్వండి, క్రీస్తుకి స్థానం ఇవ్వండి. సరైనటువంటి రీతిలో ఆయనను ఆరాధించండి, సరైనటువంటి రీతిలో ఆయనకు మోకరించి ప్రార్థన చేయండి, దేవుని స్తుతించండి, దేవుని యొక్క సహాయాన్ని మీరు కోరుకోండి. విశ్వాసముతో ఆయనతోటి చూస్తే ఆయన ఖచ్చితంగా మీ జీవితంలో ఉన్నటువంటి మరి ఏ సమస్య అయినా సరే ఆయన తొలగించడానికి, ఆ పరిస్థితిని చక్కబెట్టడానికి ఆయన మాత్రమే సమర్థుడని నేను మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. ఇంకా మనం చూస్తున్నప్పుడు అపోస్తుల కార్యము 10వ అధ్యాయంలో మనం చూస్తున్నప్పుడు మొదటి వచనము నుండి 10వ అధ్యాయం మొదటి నుండి, ఇటలీ పటాలం అనబడిన పటాలంలో శతాధిపతి అయిన కొర్నేలి అనే భక్తిపరుడు ఒకడు కైసరలో ఉండెను. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉండి ప్రజలకు బహుధర్మము చేయొచ్చు, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయువాడు. ఇక్కడ అపోస్తుల కార్యంలో ఒక వ్యక్తిని గురించి ఇక్కడ మనం చూస్తాం. అతని పేరు కొర్నేలి. ఇతడు ఒక శతాధిపతి, అంటే రాజు దగ్గర 100 మంది సైనికులను నడిపించేటటువంటి ఒక కమాండర్, ఒక శతాధిపతి, అంటే ఒక ఉన్నతమైనటువంటి ఉద్యోగంలో ఉన్నాడు. ఇతని యొక్క పరిస్థితి మనం చూస్తున్నప్పుడు ఇటలీ పటాలం అనబడినటువంటి పటాలంలో ఉండేటటువంటి ఈయన. ఇతని గూర్చి దేవుని యొక్క వాక్యం ఏం చెప్తా ఉందంటే, ఇతడు భక్తిపరుడు అని దేవుని యొక్క వాక్యం చెబుతా ఉంది. అంత మాత్రమే కదా, అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. యోబు పరిస్థితి చూస్తున్నప్పుడు అక్కడ యోబు మాత్రమే దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఇక్కడ కొర్నేలి పరిస్థితి చూస్తూ ఉంటే కొర్నేలి మాత్రమే కాదు కానీ తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. ఈనాడు చాలామంది కుటుంబాల్లో భర్త మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తారు, కొన్ని కుటుంబాల్లో భార్యలు మాత్రమే దేవుని సన్నిధికి వెళ్తారు, కొన్ని కుటుంబాల్లో బిడ్డలు మాత్రమే దేవుడిని ఆరాధిస్తారు, కానీ తల్లిదండ్రులు దేవుని సన్నిధి పట్టించుకోరు. సంపూర్ణంగా భార్య, భర్త, బిడ్డలు, కుటుంబం మొత్తముగా దేవుడిని ఆరాధించే కుటుంబాలు చాలా తక్కువగా ఉన్నాయి. కానీ ఇక్కడ కొర్నేలి యొక్క పరిస్థితి చూస్తూ ఉంటే కొర్నేలి మాత్రమే కాదు కానీ అతడును తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలవాడట. ఎంత ఆశ్చర్యమో చూడండి. అతని యొక్క కుటుంబంలో దేవునికి ఎంత స్థానం ఉందో, దేవునికి వాక్యానికి ఎంత ప్రాధాన్యత ఉందో, దేవునికి ఎంత ప్రాముఖ్యత ఉందో ఒకసారి ఆలోచన చేయండి. కొర్నేలి యొక్క పరిస్థితి మనం అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు గలవాడై ఉన్నాడు. అలా భయభక్తులు కలవాడై ఉండటం ద్వారా దానిని బట్టి దేవుడు కొర్నేలిని ఎంతగా ఆశీర్వదించాడంటే ఆ కింద వచనములో అని చెప్తున్నాడు, ప్రజలకు బహుధర్మము చేయొచ్చు అంటున్నాడు. అంటే ప్రజలకు ధర్మం చేసే స్థితిలో ఉన్నాడు కొర్నేలి. అంటే ఫైనాన్షియల్గా దేవుడు ఎంతో బ్లెస్ చేశాడు, ఇతరులకు ఇచ్చే స్థితిలోకి దేవుడు తీసుకెళ్ళాడు, ఇతరులకు సహాయం చేసే స్థితిలో పెట్టాడు. చేయి చాచే పరిస్థితి లేదు కొర్నేలికి. ఎవరైనా చేయి చాస్తే నోరు తెరిచి అడిగితే చాలు సహాయం చేసే స్థితిలో, ప్రజలకు బహుధర్మం చేసేవాడుగా ఉన్నాడు. అంటే కారణం ఏంటంటే అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయము, భక్తి కలిగినాడు. వాళ్ళ ఇంటిలో దేవునికి స్థానం ఉంది, వాళ్ళ ఇంటిలో క్రీస్తుకి స్థానం ఉంది, దేవునికి వాక్యానికి ప్రాధాన్యత ఉంది. కాబట్టి దేవుడు కొర్నేలిని ఆశీర్వదించినట్లుగా మనం చూస్తాం. అంత మాత్రమే కదా, ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయవాడు. మనం అప్పుడప్పుడు ప్రార్థన చేస్తున్నాం, ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన మన జీవితంలో ఒక అలవాటుగా ఉండాలి, అనుదినము ప్రార్థించే వారంగా ఉండాలి. ఈనాడు చాలామంది కుటుంబాల్లో సమస్యలు రావడానికి మరొక కారణం ఏంటంటే కుటుంబాల్లో నిత్యము ప్రార్థించేవారు లేకపోవడమే.
కుటుంబాల్లో ఉదయము సాయంత్రము ప్రార్థించేవారు, మోకరించేవారు, కుటుంబ క్షేమం కొరకు దేవునికి సహాయాన్ని కోరుకునేటువంటి వారు కుటుంబాల్లో లేకపోవడం వల్లే అనేక సమస్యలు కుటుంబాల్లో తలెత్తుతూ ఉన్నాయి. ఇక్కడ పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు కొర్నేలు గురించి దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడుగా ఉన్నాడు. ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేసేవాడు. ఎలాంటి కొర్నేలు యొక్క ఇంటికంట దేవుని దూతలు వచ్చారని దేవునికి వాక్యం సెలవిస్తూ ఉంది. అతడు పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనబడెను. దేవుడు కొర్నేలికి ఇచ్చినటువంటి భాగ్యం, దేవుని దూతలే కొర్నేలి ఇంటికి వచ్చేసాయి అంటే అతనికి భక్తి ఎలా ఉందో చూడండి. అతని ఇంటిలో దేవునికి ఎంత స్థానం ఉందో చూడండి. కాబట్టి ప్రభువునందు ప్రియ దేవుని వెళ్ళారు, మీ కుటుంబాల్లో కూడా దేవుని కార్యాలు చేయాలంటే, మీ కుటుంబాల్లో కూడా దేవునికి కాపుదల, దేవునికి భద్రత, ఆయనకి కృప మీకు కావాలంటే దేవుడి మీద ఆధారపడండి. కుటుంబాల్లో ప్రార్థన చేయండి, ఆయన సహాయాన్ని కోరుకోండి. మీ జీవితంలో ఎలాంటి సమస్యలు ఉన్నా సరే ప్రతిదీ కూడా ఆయన నామంలో ప్రతి సమస్యను కూడా ఆయన తొలగించగలడు. ఈనాడు చాలామంది ఏదైనా సమస్య వస్తే చాలు దేవుని దగ్గరికి పరుగు పెట్టరు, కానీ లోకస్తుల దగ్గరికి, అన్యుల దగ్గరికి, అక్కడికి ఇక్కడికి పరుగులు పెడతా ఉంటారు. అది కరెక్ట్ కాదు, అది క్రైస్తవులకు సరైనది కాదు. నీ సమస్య ఏదైనా కానీ ఆ సమస్య తొలగిపోవాలంటే నువ్వు దేవుని దగ్గరికి రావాలి. ఆయన పాదాల దగ్గరికి వచ్చి నీ సమస్యను అక్కడ కుమ్మరించినప్పుడు విశ్వాసముతో ఆయన తట్టు చూసి ఆయనకి సహాయాన్ని నోరు తెరిచి అడిగితే చాలు, దేవుడే నీ సమస్యను తొలగిస్తాడు. దేవుడే నీకు విజయాన్ని ఇస్తాడు. దేవుడే మీ కుటుంబాల్లో క్షేమాన్ని ఇస్తాడు. దేవుడే మిమ్మల్ని వర్ధల చేస్తాడు. కొర్నేలు యొక్క కుటుంబాన్ని దేవుడు ఇచ్చే స్థితిలోకి తీసుకువెళ్ళాడు. అతడు మాత్రమే కదా, తన యందు కుటుంబం కూడా దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నారు. మరి మన కుటుంబ పరిస్థితులు ఏమై ఉన్నాయి ఒకసారి ఆలోచన చేయండి. ప్రభువు ఉన్నటువంటి ఇంటిలో నెమ్మది ఉంటుంది. ఆయన మన ఇంటిలో ఉంటే క్షేమం ఉంటుంది. ఆయన మన ఇంటిలో ఉంటేనే మనము బాగుండగలమని మీకు ప్రేమతో తెలియజేస్తూ ఉన్నాం. ఇంకా మనం చూస్తున్నప్పుడు నోవాహు యొక్క కుటుంబాన్ని మనం చూస్తున్నప్పుడు నోవాహుతో చెప్తాడు, ఈ తరము వారు నీవే నా ఎదుట నీతిమంతుడుగా ఉన్నావు అంటాడు. నోవాహు యొక్క కుటుంబం కూడా దేవుని యందు భయము భక్తి కలిగి జీవించి ఆనాడు 120 సంవత్సరాలు నోవాహు ఎంతో బోధించిన ఎవరో మాట లెక్క చేయలేదు. ఎవరో కూడా దేవుని నమ్మలేదు. ఎవరో కూడా దైవజనుడి మాట వినలేదు. కానీ అలాంటి పరిస్థితుల్లో కూడా నోవాహు తన కుటుంబం మాత్రం దేవుని యందు భయము భక్తిని విడిచిపెట్టలేదు. ఆయనను కలిగి ఉండటం ద్వారానే రాబోయేటువంటి జలప్రళయం నుంచి దేవుడు నోవాహు కుటుంబాన్ని రక్షించినట్లుగా మనం చెప్తాం. నోవాహుతో చెప్తే, ఇదిగో ఈ తరము వారిలో, ఈ జనరేషన్లో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి ఇదిగో ఈ యొక్క భూమి అంతా కూడా జనముల యొక్క బలత్కారముతో పాపముతో నిండిపోయింది. నేను ఈ ప్రాంతాన్ని నాశనం చేయదలుచుకున్నాను. జలప్రళయాన్ని రప్పించబోతా ఉన్నా. భయంకరమైనటువంటి ప్రచండమైనటువంటి వర్షం వస్తుంది. సో ఈ తరముల వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడిగా ఉన్నావు కాబట్టి నేను నీ కుటుంబాన్ని కాపాడాలనుకుంటా ఉన్నాను. కనుక నీ కుటుంబ రక్షణ కొరకు, నీ కుటుంబ భద్రత కొరకు నువ్వు ఒక వాడను సిద్ధం చేసుకున్నప్పుడు దేవుడు ఏ మెటీరియల్తో చేయాలో చితిసారపు మ్రాణుతో మరి కొలతలు ఇచ్చి చేయమన్నప్పుడు మరి నోవాహు ఎంతో ప్రయాసపడే వాడని సిద్ధం చేసుకున్నాడు. దేవుడు చెప్పిన విధముగానే ప్రియులారా జలప్రళయం అనేది వచ్చింది. కేవలం నోవాహు కుటుంబం మరి 8 మాత్రమే రక్షించబడ్డారు. నోవాహు యొక్క భార్య, నోవాహు అతని యొక్క 3 కుమారులు, 3 కోడండ్రు, 8 మాత్రమే ఆ యొక్క ఓడలో ప్రవేశించి మరి ఆ యొక్క జలప్రళయం నుంచి బయటపడ్డారు. మిగిలిన వారందరూ కూడా జలప్రళయంలో మరి కొట్టుకుపోయినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మనకి గృహాల్లో, మన జీవితాల్లో దేవుని మీద ఆధారపడి దేవునికి మనం స్థానం ఇస్తే ఎలాంటి పరిస్థితుల్లో అయినా సరే ఆయన మనల్ని కాపాడుతాడని మనకు అర్థమవుతా ఉంది. ఆయన మనల్ని రక్షిస్తాడని మనకు అర్థమవుతా ఉంది. ఆయన నమ్మదగినటువంటి దేవుడు అనేటువంటి విషయం మనకు అర్థమవుతా ఉంది. కాబట్టి ప్రియులారా, మన జీవితంలో ఎలాంటి సమస్యలు వచ్చినా, ఎలాంటి ప్రతికూల పరిస్థితులు వచ్చినా దేవుని మీద ఆధారపడి ఆయనకి సహాయాన్ని నువ్వు కోరుకుంటే నీ జీవితంలో సమాధానాన్ని, నీ జీవితంలో నెమ్మదిని, నీ జీవితంలో విజయాన్ని నువ్వు చూడగలవని
మీకు నేను ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ప్రభునందు ప్రియా దేవుని బిడ్డలారా, ఒక నోవాహు కుటుంబమే కాదు, ఒక కొర్నేలి కుటుంబమే కాదు, ఒక యోబు కుటుంబమే కాదు, అలాగే పేతురు యొక్క ఇంటిలో ప్రవేశించినప్పుడే కాదు, కానీ మన గృహాల్లో మన జీవితాల్లోకి మరి యేసు ప్రభువుని మనం ఆహ్వానించుకుంటున్నప్పుడు, ఆయనకి మనం చోటిస్తున్నప్పుడు మన జీవితాల్లో కూడా దేవుడు అలాంటి అనేకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో చేస్తారనేటువంటి విషయాన్ని మీరు గ్రహించాలని నేను మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. చాలామంది క్రైస్తవులు ఒక మాట చెబుతూ ఉంటారు, ఇళ్ళకి సంబంధించి గృహాలకు సంబంధించి ఏంటంటే యేసే ఈ గృహాధిపతి అని రాస్తారు. కొంతమంది బోర్డ్స్ కూడా రాస్తూ ఉంటారు. కానీ నిజానికి ఆ ఇంటిలో క్రీస్తుకి సరైనటువంటి స్థానం ఉండదు. కేవలం అక్షర రూపంలో ఒక బోర్డు రూపంలో దాన్ని రాస్తారు. కానీ ఆ గృహాల్లో మరి యేసు ప్రభువుకి మరి సరైనటువంటి స్థానం లేదు. మరి ఎల్లప్పుడూ కుటుంబాలు బాగుండాలంటే ఇంటిలో కుటుంబ ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యం. కలిసి ప్రార్థించేటటువంటి వారంగా ఉండాలి. ఎప్పుడు కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కూడా కలిసి ఉంటుంది అన్నాడు భక్తుడు. ఎప్పుడు కలిసి ప్రార్థించే కుటుంబం ఎల్లప్పుడూ కూడా కలిసి ఉంటుందని చెప్పి ఒక భక్తుడు చెప్పాడు. మరి మీరు మీ పిల్లలు ఎల్లప్పుడూ సంతోషముతో సమాధానాలతో కలిసి ఉండాలని అంటే మరి మీరు కలిసి మరి కుటుంబముగా మరి ప్రార్థన చేయాల్సినటువంటి అవసరం ఎంతో ఉంది. కుటుంబాల్లో కుటుంబ ప్రార్థనకి ప్రాముఖ్యత ఇవ్వాలని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. ఇక కుటుంబ ప్రార్థన కుటుంబం మొత్తాన్ని కూడా ఒక చోటకు చేరుస్తుంది. కుటుంబం అంతా కలిసి దేవుని సన్నిధిని అనుభవించగలుగుతారు. కుటుంబం అంతా కూడా దేవుని సన్నిధిని అనుభవించగలరు. కుటుంబము తప్పక కలుసుకోవడం ద్వారా ఆ రోజు మరి ఒకవేళ దేవునికి వ్యతిరేకమైనటువంటి ఎవరైనా సరే వ్యతిరేకమైనటువంటి కార్యాలకు పాల్పడిన, వ్యతిరేకంగా కుటుంబంలో ఏ వ్యక్తి కూడా జీవించినా కూడా మరి అందరూ కూడా మరి కలిసినప్పుడు ఆ యొక్క తప్పిదాన్ని మరి సరి చేసుకోవడానికి, మరలా దేవునిలో ఐక్యమవడానికి కుటుంబ ప్రార్థన అనేది ఎంతో సహకరిస్తుంది. అలాగే కుటుంబం అంతా కలిసి కుటుంబంలో ఏదైనా ఒక సమస్యను గురించి మరి కుటుంబం అంతా కూడా కలిసి మొర్రపెట్టినప్పుడు ప్రార్థించడం ద్వారా ఆ సమస్య పట్ల కుటుంబంలో ప్రతి వ్యక్తికి కూడా భారము బాధ్యత అనేది కలుగుతుంది. కుటుంబ ప్రార్థన ద్వారా మన పిల్లలు మరి మొదటి నుండి కూడా దేవుని యందు భయభక్తులు నేర్చుకొని ఆయన కృపలో ఎదగలుగుతారు. తల్లిదండ్రులు మోకరించి ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వారిని చూసి మరి బిడ్డలు కూడా మోకరించి ప్రార్థన చేసి ఆ ప్రార్థనను నేర్చుకోవడం ద్వారా వారు యవ్వన ప్రాయానికి వచ్చేసరికి తొట్టిల్లిపోకుండా ఉండగలగటానికి కుటుంబ ప్రార్థన ఎంతో సహకారిగా ఉంటుందని నేను మీకు తెలియచేస్తా ఉన్నా. అలాగే భార్యాభర్తల మధ్య మరి మనస్పర్ధలు వచ్చినప్పుడు కలిసి ప్రార్థన చేసినప్పుడు వారిలో మరలా సమాధానం అనేది మరి ఏర్పడుతుంది. ఒకరినొకరు మరి వారు క్షమించుకోగలుగుతారు. ఇక కుటుంబ ప్రార్థన ద్వారా కలిసి ప్రార్థన చేసినప్పుడు మరి మనకు వ్యతిరేకంగా నియమించబడినటువంటి ఏ ఆయుధమైనా సరే, ఏ ఆలోచన అయినా సరే, సాతాను యొక్క ఏ ప్రణాళిక అయినా సరే అది వర్ధిల్లదని మీకు ప్రేమతో తెలియజేస్తా ఉన్నా. కుటుంబ ప్రార్థన కుటుంబానికి ఒక ప్రత్యేకమైనటువంటి కుటుంబముగా, మరి ఒక మాదిరికరమైనటువంటి కుటుంబంగా, ఇతర కుటుంబాలకు, క్రైస్తవ సమాజానికి ఒక మాదిరికరమైనటువంటి ఒక దైవికమైనటువంటి కుటుంబముగా కుటుంబ ప్రార్థన మిమ్మల్ని నడిపించగలదని నేను మీకు ప్రేమతో తెలియజేస్తున్నా. ప్రార్థన కుటుంబాన్ని ఒకే తాటి మీద, ఒకే ఆలోచన మీద నడిపిస్తుంది. అంతేకాదు మీ బిడ్డల చుట్టూ ఒక భద్రతను, ఒక కాపుదలను కుటుంబ ప్రార్థన తీసుకురాగలదు. కాబట్టి మీ కుటుంబాల్లో సమాధానం కొరకు, క్షేమం కొరకు, మీ కుటుంబాల్లో ప్రార్థనకు సరైనటువంటి స్థానం ఇచ్చి దేవుని కొరకు నమ్మకంగా జీవించాలని నేను మీకు ప్రేమతో తెలియజేస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. మహాపరిశుద్ధుడు ప్రేమగల మా తండ్రి దేవా, నీ నామమునకు స్తోత్ర. ప్రభువు ఉన్న ఇంటిలో ప్రభా అనేటువంటి ఒక రెండో వర్తమానాన్ని మేము విన్నాం. నిజమే ప్రభా, నాడు భక్తులు తమ యొక్క గృహాల్లో మీకు చోటిచ్చినప్పుడు, మీకు స్థానం ఇచ్చినప్పుడు వారి కుటుంబాల్లో ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా తొలగిపోయాయో, వాళ్ళ యొక్క పరిస్థితులు ఏ విధంగా మెరుగుపడ్డాయో, వారి జీవితంలో ఎలాంటి ఆశీర్వాదాలు చూసారో మేము విన్నాం. ప్రభా, ఈనాడు వాక్యములని బిడ్డలను ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకున్నాను. నిజమే దేవా, ఈనాడు సరి అయినటువంటి విధంగా మీ కుటుంబాల్లో మీకు చోటు ఇవ్వకపోవడం ద్వారా
దేవాదివనను సరైనటువంటి విధంగా కుటుంబాలను మీకు స్థానం ఇవ్వకపోవడం ద్వారా ఆ కుటుంబాల్లో అనేక సమస్యలతో ఎంతోమంది సతమతమై అయ్యో నాయన దుఃఖముతోనూ వేదనతోనూ బెంగతోనూ ఎంతోమంది చితుకుపోతూ ఉన్నారు. ఆర్థికంగాను, సామాజికంగాను, మానసికంగాను అనేక విధాల చితికిపోతూ ఉన్నారు. కారణం ఏంటంటే కుటుంబాల్లో సరైనటువంటి ప్రార్థన లేదు, కుటుంబాల్లో సరైనటువంటి ఐక్యత లేదు, కుటుంబాల్లో మీకు సరైనటువంటి స్థానం ఇవ్వకపోవడం ద్వారానే, దేవుని సన్నిధిని వారు నిర్లక్ష్యం చేయడం ద్వారానే మాకు అర్థమవుతూ ఉంది. దేవా యొక్క సమయంలో వాక్యం వింటున్న నీ బిడ్డలను జ్ఞాపకం చేసుకునండి ప్రభువా. వారి యొక్క పరిస్థితులను మీరు నీ నామములో చక్కబెట్టండి. ఇదిగో బైబిల్లో మేము చూసి ఒక యోబు కుటుంబాన్ని కానీ, ఒక నోవాహు కుటుంబాన్ని కానీ, పేతురు కుటుంబాన్ని కానీ, కొర్నేలియ కుటుంబాలు కానీ, ఇలా అనేక మంది భక్తుల జీవితాల్లో మేము చూస్తున్నప్పుడు వారు మీకు స్థానం ఇవ్వటం బట్టి ఏ విధమైనటువంటి దీవులు ఆశీర్వాదాలు పొందుకున్నారో మేము విన్న మాటలు, విన్న వాక్యము ప్రభువా. వాక్యం నుండి బిడ్డలందరూ కూడా మంచి మనసుతో అర్థం చేసుకుని వాక్యానికి అనుకూలంగాను నీ నామానికి మహిమకరంగా జీవించడానికి సహాయం చేయండి. ప్రతి కుటుంబాల్లో సమాధానము దయచేయండి, నెమ్మది దయచేయండి, క్షేమము దయచేయండి. నీ కృపలో ప్రతి కుటుంబాన్ని కాపాడి నడిపించండి దేవా. వాక్యమైన బిడ్డలందరినీ కూడా ఆత్మీయంగా మీరు బలపరిచి మీరే మహిమ పొందమని సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ.